అలా కాదు, హ్యాండ్ స్టిఫ్ గా పట్టుకో. నువ్వు కొంచెం స్ట్రైట్ గా కూర్చో. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. ఓకే? సిట్టింగ్ పొజిషన్ ఇది. ఇలా కూర్చోవాలి. ఓకే? చాలీ. ఏమైంది? ఏంటి ఆ కంగారు? ఎవడో రౌడీ వెంట పడుతుంటే ఇక్కడికి వచ్చాను. చెప్పు తీసి కొట్టకపోయావా? సర్లే, అంత ధైర్యం ఉంటే వాడిని చూసి నేనెందుకు ఇక్కడికి వస్తాను? హాయ్ బేబీ. ఎవరు నువ్వు? కాళీ, కొత్తపేట కాళీ. నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. నువ్వెవరే? దీనికి ఫ్రెండా? ఎక్సర్సైజ్ చేసే ఫిగర్స్ చూస్తే నాకు ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. రేయ్ అన్నా, ఎక్కించండ్రా బెడ్. మమ్మల్నే బెడ్డెక్కించాలనుకున్నావు. పాపం హాస్పిటల్లో నువ్వే బెడ్డెక్కబోతున్నావు. ఈ షాల్నీతో పెట్టుకోకు, షాల్టీ గల్లంతైపోద్ది. రేయ్ ఖాళీ, నీ పని ఖాళీ. థ్యాంక్స్ అమ్మయ్యా, రక్షించినవే. ఈ రోజు నువ్వే లేకపోతే పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. సర్లేవే, ఇలాంటివన్నీ మనకు మామూలే. నో ఫియర్, ఎనీ టైమ్ ఐమ్ హియర్. రేయ్, ఇంట్లో ఆటలేంట్రా? నిన్ను వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకోమన్నానా? తెచ్చుకున్నావా? మాట్లాడవేంట్రా? ఐఎమ్ సారీ. ఏమైందే వాడికి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రియా, వాడేంటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? అక్క, నన్ను మాట్లాడించకు. అమ్మ నీతో మాట్లాడొద్దంది. ఏంటి మాట్లాడొద్దందా? అమ్మా, నమస్తే ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? ఉన్నాను. ప్రియా, వంటింట్లోకి వెళ్ళి పకోడీలు తీసుకురాపో. ఏంటే? అమ్మా, నువ్వు వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పావా? వాళ్లే కాదు, నేను కూడా నీతో మాట్లాడను. ఏ, నేనేం తప్పు చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? జిమ్ లో రౌడీలతో ఫైట్ చేయలేదు? అందుకా నేనింకా ఏదో అనుకున్నాను. చూడమ్మా, నువ్వు నేనేం చేశానన్నదే ఆలోచిస్తున్నావు గాని వాళ్ళేం చేశారన్నదే ఆలోచించడం లేదు. వాళ్ళు అంజుని ఎంత నీచంగా కామెంట్ చేశారో తెలుసా నీకు? అవునంటీ, పారిపోతే వెంటపడి మరీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు చెప్పమ్మా, వాళ్ళని కొట్టడం తప్ప? అది కాదే,
అలా మగాళ్ళ దెబ్బలాడితే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? చూడమ్మా, పరిగెత్తే కొద్దీ ఊరు కుక్కలు తరుముతూనే ఉంటాయి. ఎదురు తిరిగి రాయి విసిరితే తోక ముడుస్తాయి. నాన్నగారు నాకు ఎదురు తిరగడమే తప్ప పారిపోవడం అలవాటు చేయలేదమ్మా. త్వరగా పదరా. హాయ్ వేణు. హాయ్.